మండలం వెంప గ్రామంలో 4 ఎస్సీ పేటలకు చెందిన పెద్దలు నిరసనకు దిగారు. తమ శ్మశాన స్థలం ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అగ్రకులాలకు చెందిన కొంతమంది వ్యక్తులు గ్రామంలోని దళితుల శ్మశాన వాటికను ఆక్రమించారని ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున అంబేద్కర్ జయంతి జరుపుకోవాల్సిన మేమందరం శ్మశానాలంట తిరగాల్సి వస్తుంది. మాకు దాంతో దుస్థితి ఈరోజు మాకు ఇక్కడ వెంప గ్రామంలో ఏర్పడ్డదే. ఈ వెంప గ్రామంలో అండి సర్వే నెంబరు 145, విస్తీర్ణం వచ్చి ఎకరా 94 సెంట్లు భూమి అండి. ఇది ఎస్సీలకు మాత్రమే కేటాయించిన బరియల్ గ్రౌండ్ అండి. ఇది శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటికని ఈ శ్మశాన వాటిక చుట్టూ శ్రీ కలిదిండి రామచంద్రరాజు సన్నాపు సుబ్బరాజు రంగరాజు అనేటువంటి వ్యక్తికి పొలాలు ఉన్నాయండి. ఇక్కడ అతని తమ్ముడు కలిదిండి అప్పలరాజు సన్నాపు తాతరాజు సుబ్బరాజు అంటారండి. సుబ్బరాజు తాతరాజు అంటారు. వాళ్ళ అన్నదమ్ములు కలిదిండి రామచంద్రరాజు సుబ్బరాజు అప్పలరాజు కలిపి వాళ్ళ అబ్బాయిలు కలిపి ఇక్కడ శ్మశానాన్ని మొన్న మార్చి 29వ తారీఖున ఆక్రమించి సమాధులను ధ్వంసం చేసి ఇక్కడ 40 అడుగుల దారి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని తన చెరువుల వైపు వేసుకుని వెళ్ళిపోతున్నాడండి. ఈ శ్మశానం మొన్న ఈస్టర్ అండి, గుడ్ ఫ్రైడే 29వ తారీఖున, గుడ్ ఫ్రైడే రోజున మార్చి 29 మా ఎస్సీ పేటల నుంచి కొంతమంది ఎస్సీ కులస్తుల నుంచి కొంతమంది ఇక్కడ గమనించి అందరూ కూడా ఎస్సీలు బీసీలు క్షత్రియులు అందరూ ఏకస్తులై అతను అంతు చూడాలండి. అతనికి జైలుకి పంపించాలి, కోర్టుకి పంపించాలి, అతనికి శిక్షణ పడాలని గ్రామస్తులందరి తరఫున ఈ మీడియా సమావేశం మీడియా వారిని మేము కోరగా మేము మీకు